హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ షూ ఆల్ టెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో ఏంటి అంటే బీటా 4 డీజే సెటప్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ గురించి ఇవాళ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ వీడియోలో ఏంటి అంటే బీటా 4 సెటప్ గురించి ప్రైస్ అండ్ డీటెయిల్స్ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే వాట్స్ క్యాలిక్యులేషన్ కూడా నేను చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూసుకున్నట్లయితే మనకి వేరే డీజే సెటప్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ గురించి మీకు కావాలంటే మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. జేబీఎల్, హౌజా, పీ ఆడియో, క్యూవన్ ఇలాంటి డీజే సెటప్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ గురించి మన ఛానల్ ప్లేలిస్ట్ అయితే వీడియోస్ ఉంటాయన్నమాట. అక్కడ చెక్ చేసి మీరు ఆ ప్రైస్ అండ్ డీటెయిల్స్ గురించి క్లారిటీగా అయితే తెలుసుకోండి. ఈ వీడియోలో ఏంటి అంటే బీటా 4 డీజే సెటప్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ గురించి ఇప్పుడు నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బీటా 4 టాప్స్ అనమాట. ఈ టాప్స్లో మీరు డ్యూయల్ 400 వాట్ స్పీకర్స్ రెండు వేసుకొని 450 ఓమ్స్ హెచ్ఎఫ్ అయితే వేసుకున్నారనుకోండి. 15 ఇంచ్లో 400 వాట్ స్పీకర్స్ రెండు అండ్ అలాగే మనకి 450 ఓమ్స్ హెచ్ఎఫ్ వేసుకొని ఇలాంటి 4 టాప్స్ మీరు తీసుకున్నారనుకున్నట్లయితే మనకి 4 టాప్స్ వచ్చేసరికి మనకి 1,10,000 రూపాయలు అయితే సింపుల్గా అవుతాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఈ 400 వాట్ స్పీకర్ కాకుండా డ్యూయల్ 600 స్పీకర్ అలాగే 750 ఓమ్స్ హెచ్ఎఫ్ అయితే మీరు వేసుకున్నారనుకోండి, సింపుల్గా మీకు 1,25,000 రూపాయలు అయితే సింపుల్గా అవుతాయన్నమాట. మనకి 4 టాప్స్ వచ్చేసి మనకి 15 ఇంచ్లోనే 600 వాట్ రెండు స్పీకర్స్ అలాగే 750 హెచ్ఎఫ్ అయితే మీరు వేసుకున్నారనుకోండి, సింపుల్గా 1,25,000 రూపాయలు అయితే మీకు అవుతుందన్నమాట. మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి టాప్స్ విషయం అయితే మనకి క్లారిటీగా అయితే తెలిసిపోయింది కదా. నెక్స్ట్ విషయం వచ్చేసరికి మనకి బీటా 4 బేసెస్ అనమాట. మీరు ఒకవేళ బేసెస్ తీసుకోవాలనుకుంటున్నారా, స్కూప్స్ అని అలాగే మౌంటర్ బోస్ తీసుకోవాలనుకుంటున్నారా అనే దాని గురించి మీ ఇష్టం అనమాట. ఒకవేళ మీరు 1000 వాట్స్ రెండు డ్యూయల్ బేసెస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం సింపుల్గా మీకు 85,000 దాకా అయితే పడుతుందన్నమాట. అండ్ మనకి నెక్స్ట్ స్కూప్స్ అనమాట. సింగిల్ స్కూప్స్ ఉంటాయి చూసారా, ఈ డ్యూయల్ బేసెస్ అన్న, స్కూప్స్ అన్న, మౌంటర్ బోస్ అన్న ఏదైనా ఏంటి అని అంటే మనకి కొంచెం ఎక్స్ట్రా బేస్ని పెంచడానికి అనమాట. ఇవైతే ఇక్కడ మీ ఇష్టం అనమాట, ఏది తీసుకుంటారో దాని గురించి మీ ఇష్టం. ఒకవేళ మీరు 2000 వాట్ స్కూప్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం సింపుల్గా 80,000 అయితే అవుతాయి అనమాట మనకి. నెక్స్ట్ మానిటర్ బోస్ అంటే మనకి మీకు తెలిసే ఉంటుంది, ఎక్కువ వైబ్రేట్ అయితే అవుతాయి అనమాట. మనకి ఒక మానిటర్ బోల్లోనే మనకి 2000 వాట్ సబ్బూఫర్స్ రెండు అయితే ఉంటాయి. మనకి ఈ మానిటర్ బోస్ రెండు వచ్చేసరికి మనకి 1,20,000 రూపాయలు అయితే అవుతాయన్నమాట. అండ్ మరి నెక్స్ట్ ఈ మీ ఇష్టం, ఇక్కడ మీరు ఏ తీసుకోవాలనుకుంటే అవైతే తీసుకోవచ్చు అనమాట. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వీటికి ఏ యాంప్లిఫైర్స్ అయితే బాగుంటాయి అంటే మీరు 400 వాట్ స్పీకర్స్ 450 ఓమ్స్ హెచ్ఎఫ్ వేసుకున్నారనుకోండి, ఎన్ ల్యాబ్స్లో X2 యాంప్లిఫైర్ తీసుకోండి. మనకి 2 టాప్స్కి ఒక యాంప్లిఫైర్, ఇంకో 2 టాప్స్కి ఒక యాంప్లిఫైర్ అయితే ఇట్లా తీసుకుంటే బాగుంటుంది. నా సజెషన్ ప్రకారం అయితే ఇట్లా అయితే బాగుంటుంది. నా ఎక్స్పీరియన్స్ నేను చాలా చూసిన దాని ప్రకారం అయితే ఇలా అయితే బాగుంటుంది. 4 టాప్స్కి ఒక యాంప్లిఫైర్ అయితే తీసుకోకండి. నెక్స్ట్ మీరు 600 డ్యూయల్ 600 స్పీకర్ వేసుకొని 750 హెచ్ఎఫ్ వేసుకున్నారనుకోండి, ఎన్ ల్యాబ్స్లోనే X3 ఉంటుంది. ఆ X3 పవర్ యాంప్లిఫైర్ అయితే తీసుకోండి. ఇది కూడా 2 టాప్స్కి ఒక పవర్ యాంప్లిఫైర్, 2 టాప్స్కి ఒక పవర్ యాంప్లిఫైర్ అయితే వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ బేసెస్కి మౌంటర్ బోస్ కానీ స్కూప్స్ కానీ యాంప్లిఫైర్ వాడాలి అంటే మీరు ఒకవేళ డ్యూయల్ బేసెస్ తీసుకున్నారనుకోండి, ఎన్ ల్యాబ్స్లోనే X5 ఉంటుంది. ఆ X5 యాంప్లిఫైర్ అయితే తీసుకోండి. నెక్స్ట్ మనకి స్కూప్స్ ఒకవేళ మీరు 2000 వాట్ స్కూప్స్ తీసుకున్నారనుకోండి రెండు, ఎన్ ల్యాబ్స్లోనే X7 ఉంటుంది. ఆ X7 పవర్ యాంప్లిఫైర్ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు మానిటర్ బోస్ తీసుకున్నారనుకోండి, ఎన్ ల్యాబ్స్లోనే X8D ఉంటుంది. ఆ X8D అయితే మీరు తీసేసుకోండి. నెక్స్ట్ మరి ఈ X2 పవర్ యాంప్లిఫైర్ మనకి సింపుల్గా ఒక 25,000 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ ఎన్ ల్యాబ్స్ X3 అయితే మనకి 29,000 కానీ 30,000 రూపాయలు అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనం 30,000 వేసుకుందాం. ఇట్లా మీరు ఏమేమి తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని నేను ప్రతిదాని ప్రైస్ అయితే చెప్తున్నాను కదా, దాన్ని మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని డిసైడ్ అయితే అవ్వండి. నెక్స్ట్ మనకి ఇక్కడ X5 వచ్చేసరికి మనకి 40 నుండి 45,000 అయితే ఉంటుంది. మనం 45 వేసుకుందాం. నెక్స్ట్ మనకి ఇక్కడ X7 వచ్చేసరికి 60 to 65,000 ఉంటుంది. అలాగే ఎన్ ల్యాబ్స్ X8D వచ్చేసరికి 70 to 75,000 అయితే మనకి అప్రాక్సిమేట్లీ ఉంటుంది. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే మీ ఇష్టం అనమాట, ఏది తీసుకోవాలనుకుంటే దానికి సూటబుల్ యాంప్లిఫైర్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ సెటప్కి మనకి మిక్సర్ అయితే ఉండాలి కదా. మిక్సర్ అనేది మీ ఇష్టం అనమాట, ఎన్ని ఛానల్ మిక్సర్ తీసుకుంటారు ఏంటి అనే దాని గురించి మీరు చూసి డిసైడ్ అయి తీసేసుకోండి. మనకి
ఎన్ఎక్స్ ఆడియో మిక్సర్ అయితే 15,000లో మనకి 12 ఛానల్ మిక్సర్ అయితే వస్తుంది. ఇంకా మీరు చేసే ప్రోగ్రామ్స్ని బట్టి మీరు ఆలోచించుకొని తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా స్టార్టింగ్లో తీసుకోవాలనుకుంటే మాత్రం మనకి 15,000 మాత్రం మనకి మిక్సర్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ మనకి కేబుల్స్ అనమాట. ఎక్స్ఎల్ఆర్ మేల్ టు ఫీమేల్, మేల్ టు జాక్స్, స్పీకాన్స్, ఆడియో కేబుల్స్ ఇవన్నీ మనకి ఒక 10,000 లోపు అయితే వస్తాయన్నమాట. స్పీకాన్స్ కానివ్వండి, టోటల్ సెటప్కి మనకి మొత్తం 10,000 లోపు మనకి ఈ కేబుల్స్ అయితే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టెబిలైజర్ అనమాట. ఈ స్టెబిలైజర్ సెటప్కి పక్కా ఉండాల్సిందే. ఎందుకంటే మనకి వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా మనకి చూసుకుంటుంది కాబట్టి స్టెబిలైజర్ మనకి పక్కా ఉండాల్సిందే. ఈ స్టెబిలైజర్లో వచ్చేసరికి మనకి సర్వో బాగుంటుంది. నెక్స్ట్ స్టూడియో మాస్టర్, ఎల్ సౌండ్ ఇట్లాంటి అంటే స్టెబిలైజర్స్ అయితే ఉంటాయన్నమాట. 10 kV స్టెబిలైజర్ అయితే మీరు తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 25,000 అయితే ఉంటుంది స్టెబిలైజర్ 10 kV. నెక్స్ట్ ఫ్లైట్ కేసెస్ అనమాట. ఈ 3 ఎందుకంటే ఇక్కడ 3 యాంప్లిఫైర్ వస్తాయన్నమాట. మీరు 2 టాప్స్కి ఒక యాంప్లిఫైర్ తీసుకున్నారు కాబట్టి 4 టాప్స్కి 2 యాంప్లిఫైర్. మీరు ఇక్కడ ఏది తీసుకుంటే బేసిస్కి ఒక యాంప్లిఫైర్ కాబట్టి ఒక యాంప్లిఫైర్. మొత్తం మనకి 3 ఫ్లైట్ కేసెస్ కలిపి మనకి 10,000 అయితే అవుతాయన్నమాట. నెక్స్ట్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే ఈ టాప్స్ కానివ్వండి, బేసిస్కి, మోనోటర్బోస్కి వీటన్నిటికి బ్యాగ్స్ చూసుకుంటే మనకి 10,000 అవుతాయన్నమాట. విషయం ఏంటి అనంటే ఇక్కడ ఫ్లైట్ కేసెస్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి ఆప్షనల్ అనమాట. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఏంటంటే తీసుకుంటే మనకి సేఫ్ అయితే ఉంటుంది. వుడ్ సేఫ్ అయితే ఉంటుంది. మనకి ఒక క్లారిటీ లుక్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లగ్ బాక్స్ అనమాట. ఈ ప్లగ్ బాక్స్ వచ్చేసరికి మనకి 3,000 రూపీస్ అయితే పడుతుంది. ఈ మధ్య మనకి డిజిటల్ ప్లగ్ బాక్స్ అయితే వచ్చాయన్నమాట. మనకి వోల్టేజ్ అయితే అనేది డిస్ప్లే అవుతుంది ప్లగ్ బాక్స్లోనే. నెక్స్ట్ వచ్చేసరికి బెల్ట్స్ అనమాట. ఈ సెటప్కి మనకి సేఫెస్ట్గా ఉండాలి కాబట్టి బెల్ట్స్ 3 బెల్ట్స్ వచ్చేసరికి మనకి 4,500 రూపాయలు అయితే అవుతాయన్నమాట. నెక్స్ట్ మనకి డీజే పార్ లైట్స్ కావాలి కాబట్టి ఒక లైట్ అయితే మనకి 2,000 రూపీస్ అయితే అవుతుంది. ఇందులో మనకి బెస్ట్ క్వాలిటీ అనే తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు స్టాన్ కానీ, బిగ్ టిప్పర్ కానివ్వండి, అంటే మంచి మంచి కంపెనీస్ ఉంటాయి, తీసుకోవచ్చు. మామూలు క్వాలిటీ కావాలనుకుంటే మామూలు క్వాలిటీ కూడా ఉంటాయి. అందులో మీరు చూసి అయితే తీసుకోండి. నెక్స్ట్ ఈ సెటప్కి ఓవరాల్ మౌత్ కావాలి కాబట్టి మౌత్ వచ్చేసరికి మనకి 4,000 రూపీస్ అయితే అవుతుందన్నమాట. ఇదనమాట ఓవరాల్ సెటప్ అయితే ఇది. ఇక్కడ మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో దానికి నేను ఒక్కో ప్రోడక్ట్ ప్రైస్ అయితే నేను చెప్పాను కాబట్టి మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ అయితే చేసేసుకోండి. ఏ ప్రోడక్ట్కి ఎంత అవుతుంది అనేది చెప్పాను కదా. మీరు ఇందులో ఏమేమి తీసుకోవాలనుకుంటున్నారు దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ మీరు బేసిస్ తీసుకోవాలనుకుంటే X5 తీసుకోండి. స్కూప్స్ తీసుకోవాలనుకుంటే ఎన్లాబ్స్లో X7 తీసుకోండి. ఒకవేళ టర్బోస్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఎన్లాబ్స్ XZ అయితే తీసేసుకోండి. ఇట్లా ఈ మధ్య ఎన్లాబ్స్ పవర్ యాంప్లిఫైర్స్ అయితే బాగున్నాయి కాబట్టి నేను ఇవి అయితే సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు ఈ ఫ్లైట్ కేసెస్ అండ్ అలాగే బ్యాగ్స్ ఆప్షనల్ అనమాట. ఒకవేళ ఇది తీసుకోపోయినా కానీ సెటప్ అయితే నడుస్తుంది. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్ సెటప్ డీటెయిల్స్ అయితే ఇదనమాట. ఇంకేమైనా ఇందులో మిస్ అయ్యుంటే మీరు ఇంకా ఒకసారి ఆలోచించి యాడ్ అయితే చేసుకోండి. 90% నేను అన్నీ అయితే యాడ్ చేశానని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.